సభకు నమస్కారం. ముఖ్యంగా మా రాజేందర్ రెడ్డి గారి అధ్యక్షతన రేవంత్ రెడ్డి గారు రావడం, అందులో మాజీ మేయర్ కానీ, శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ అందరు కూడా వేదికపై ఉన్నారు. నేను చిట్టి పెట్టి అన్ని పేర్లు చదువుదాం చూసిన, ఎవడు మిస్ అయితే మళ్ళీ అంతటి పంచాయతీని అమ్మపై. అందుగురించి నా ఉద్దేశంలో వరంగల్ జిల్లా అంటే ఆనాడు తెలంగాణ మూమెంట్లో మొట్టమొదటిగా వరంగల్ యూనివర్సిటీ నుంచి మొదలైంది. అదేవిధంగా జయశంకర్ జిల్లా పేరు పెట్టారు, కానీ అభివృద్ధి ఏమైందో మళ్ళా రాజేందర్ రెడ్డి చెప్పాలి. ఒక యూనివర్సిటీ పెట్టేసారు, వదిలేసారు. అసలు జయశంకరే లేకపోతే కేసీఆర్ ఉన్నాడు రా భయ్. జయశంకరే వెనుక సూత్రధారిగా నాకెన్నో పర్యాయాలు కలిశాడు. హనుమంతరావు, నేను తప్పనిసరిగా నా ప్రాణం పోయే వరకు తెలంగాణ రావాలి, అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. అవతల వాళ్ళు 3 వంతులు ఉన్నారు, మనం 1 వంతున్నాం. ఎన్ని రోజులున్నా మెజార్టీ వాళ్ళకే లాభం జరుగుతుంది కనుక తెలంగాణ వచ్చినాడే మనకు నిజమైన న్యాయం జరుగుతుందని ఆలోచన చేస్తే ఉస్మానియా యూనివర్సిటీలో శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని చచ్చిపోయిందా లేదురా బాబు? ఇంతవరకు వాళ్ళ కుటుంబం శంకరమ్మకి ఏమన్నా ఇచ్చిండా? కేవలం ఆయన పోతే తెలంగాణలో అన్యాయం జరిగి రైతులంతా ఇబ్బంది పడుతూ ఉంటే ఇక్కడ రైతులు కారట, పంజాబ్లో పోతాడు, బీహార్లో పోతాడు, వాళ్ళకు పంచి పెడతాడు. ఇదే వరంగల్లో ఒక మాట చెప్పిండు, నాకు బాగా యాదున్నది. ఖమ్మం జిల్లాలో ఇదే మీటింగ్లో చెప్పాడు 2 మాటలు. ఎవడన్నా ఏది బ్రైబ్ అడిగితే, ఏది డబ్బులు అడిగితే తన్నుమని చెప్పిండా లేదా? అదేవిధంగా మీకు న్యాయం గురించి పోరాడమంటే రైతులు పోరాడిండ్రు. ఏది ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు మాకు సరి అయిన ధర దొరకలేదంటే వాళ్ళను పోలీస్ స్టేషన్లో పెట్టి ఆఖరికి వదిలే కోర్టుకు ఏది సంఖ్యలు వేసిన వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు రా బాబు ఈ దేశంలో? ఇవాళ రైతు బంధు అంటున్నాడు. మిర్చి రైతులు మాకు సరి అయిన ధర దొరకలేదని లొల్లి పెడితే చేశాడు. ఇక పోతే ఆయన చేసింది ఒకటి మంచి పని ఏమిటంటే తెలంగాణ తెచ్చింది ఇచ్చింది మా అమ్మ సోనియమ్మ. మీరేం తక్కువలు కాదురా బాబు, ఇప్పుడు ఎగురుతున్నారు. అప్పుడు ఏం చేసిర్రా బాబు? ఇంటికో ఉద్యోగం అన్నాడు, నీళ్లు నిధులు అన్నాడు, అంతటితో ఆగలే. 3 ఎకరాల భూమి హరిజన్లకి ఇస్తా అన్నాడు. హరిజన్ను ముఖ్యమంత్రి అన్నాడు, ఇచ్చిండా ఎవరికన్నా? అంతేకాదు ఒక మంచి మాట అన్నాడు. ఏంది ఇందిరమ్మ ఇల్లు అయితే ఒకటే భూమిరా, అల్లుడు వస్తే ఏడవనుకున్నాడు అన్న. ఓమ్మో, ఇక మా అక్కలు అవతారు అల్లుని గురించి కూడా ఆలోచన, అల్లుని గురించి అని వేసి. ఇప్పుడు ఏమైంది రాబాయ్? అల్లుడు ఎక్కడ పోయిందో, 2 బెడ్రూమ్ ఎక్కడ పోయిందో, అంతటితో ఆగలే. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చి డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేస్తాను. నేను ఎవరినాడు, ఇంకెక్కడ డ్రైనేజ్ సార్ అన్నాడు, వెళ్ళిపోయిండు. ఇప్పుడు 2వ సారి కూడా ముఖ్యమంత్రి అయిండు. డ్రైనేజ్ అయినాదు అయినా? ఈ డ్రైనేజ్ లేదు, మాటలు లేవు. శ్రీకాంతాచారి తల్లి సంగతి తెలియదు, ఎవరి సంగతి తెలియదు. అదేవిధంగా ఇవాళ విశ్వకర్మలు ఇక్కడ ఉన్నారు చాలా మంది, హౌసులోళ్ళు, ఒడ్లోళ్ళు. ఎవరికన్నా సాయం చేసిండా? ఎవరికి లేదు. ఇక యువకులు అన్నారు, ఈసారి వస్తే కేసీఆర్ మా అందరికి ఉద్యోగాలు అని వేసిండు. ఇక ఆ దెబ్బకు నరేంద్ర మోడీ ఏమన్నాడు తెలుసా? మై జై సాయి సర్కార్ మే ఆయా హూ, మై 2 కరోడ్ నౌకరీ దేతా ఉన్నాడు. ఇచ్చినాడు రా భయ్. అంతటితో ఆగలే. డిమానిటేషన్ చేసి ఎవడన్నా నోట్లు 1000 తక్కువ చేయాలి, 500 చేయలేడు. 1000 నోట్లను 2000 చేసిండు, అంటే దాచిపెట్టుకోమని చేసిండా లేదా? అంతటితో ఆగలే. 0 అమౌంట్ మీద బ్యాంకులలో మీ అకౌంట్లు ఇప్పిండు. మై కాలాధన్ లాంగా 15 लाख జమా కరుంగా అన్న. చేసినాడు రా బాబు, ఎవరికన్నా వచ్చిందా? నేను బీహార్ పోయితే ఒక తల్లి 60 ఏళ్ళ తల్లి ప్రతిసారి రావడం, స్టేట్ బ్యాంక్ ఇండియాకి పోవడం, हमारे पैसे आए क्या, हमारे पैसे आए क्या అని రాస్తూ ఉంటే వాడు మేనేజర్కి యాస్ట్ వచ్చి చెప్పిండు, ఎన్ని సోలు వస్తుందో, బస్సులు వస్తుందో, నడుచుకుంటూ వస్తుందో, అమ్మా
आपके पैसे नहीं आते। अरे हिंदुस्तान का प्रधानमंत्री झूठ बोलता है कि वो झूठ बोलने के वास्ते ही आया। 15 लाख వచ్చిందా ఎవరికన్నా ఉద్యోగం వచ్చిందా? ఆఖరుకు ఈయనెవడు నాగార్జున సాగర్ మీద కూర్చొని ప్రతి ఒక్కరికి ఒక అలవాటు అయిందా? కాంగ్రెస్ ఏం చేసింది, కాంగ్రెస్ క్యా కరా, ఎవడో నాగార్జున సాగర్ మీద కూర్చొని కాంగ్రెస్ క్యా కరా అంటే ఏం తెలుస్తుందిరా బాబు? కట్టించింది మేము. అదే పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈ దేశం గురించి స్వాతంత్రం దేవాలయానికి మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, మౌలానా కలిసి దేశాన్ని స్వాతంత్రం తెచ్చారు. అప్పుడు ఒక సూది కూడా తయారయ్యే పరిస్థితి లేదు మన దేశంలో. అది కూడా బ్రిటిష్కి వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి వస్తుంటే ఆనాడు ఉన్నటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళిక ద్వారా ఈనాడు డాక్టర్ డ్యామ్ కట్టించాడు, నాగార్జున సాగర్ కట్టించాడు. అంతటితో ఆగలే, ఉద్యోగాలు ఎట్లా ఇవ్వాలని ఆలోచన చేసి పబ్లిక్ సెక్టార్ తెచ్చాడు, బిహెచ్ఈఎల్ తెచ్చాడు, బిహెచ్పివి తెచ్చాడు, ఈసీఐఎల్ తెచ్చాడు. విశాఖ ఉక్కు మా జన్మ హక్కు అన్నారు. ఇవాళ విశాఖ ఉక్కును కూడా అమ్మేస్తుంటామి అదానికి. ఇక అదానికి అమ్మితే మనకు రిజర్వేషన్ ఉంటుందిరా భాయ్. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉండదు, బీసీలకు ఉండదు, మైనారిటీలకు ఉండదు. ఈ జనం చూస్తున్నా నాకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా? 2002లో ఇదే మన ఎవరు రాజేందర్, అలా తప్పేం లేదు, మందు తప్పున్నది అమ్మ పంచాయతీ. మళ్ళా పోయి తాగు, కానీ ఇప్పుడు ఇన్ను నేను అనేది ఏమిటంటే ఇదే వరంగల్లో ఇందిరాగాంధీ ఏ విధంగానైతే బడుగు బలైన వర్గాలకు ఆలోచన చేసి బ్యాంకు నేషనలైజ్ చేసి దున్నేవాటికే భూమి అని అంతటితో ఆగకుండా ఆమె ఏం చేసింది? ప్రతి ఒక్కరికి కూడా అసైన్ భూములు ఇస్తే ఇవాళ ఎవరు తీసేసుకుంటుంటా బాబు? కేసీఆర్ తీసేసుకుంటా. 3 ఎకరాలు దేవుని దయ ఇచ్చినటువంటి ఎస్సీల భూములు తీసుకుంటున్నా లేదా? మీదికెళ్ళి ధరణి అంటుండు. ధరణిలు ఎవడున్నారా బాబు? ఆనాడు నక్సలైట్లు ఎలగొట్టిండ్రు ఊళ్ళలోకి వెళ్ళి, మళ్ళా దొరల చేతికే పోయింది. రాగి కృష్ణారెడ్డి మన రేవంత్ రెడ్డి జిల్లాలో కీసర దాయర్లో 10 మంది రైతులకు ఇందిరాగాంధీ 1981లో ఇచ్చింది. 10 ఎకరాలు 96 ఎకరాలు ఇస్తే రాగి కృష్ణారెడ్డి అనే ఆయనకు 500-600 ఎకరాలు ఉంటే 100 ఎకరాలు ఇచ్చింది మా అమ్మ ఇందిరమ్మ. మళ్ళీ అది కూడా దొరల పేర్లు ఎక్కిపోయింది. వాళ్ళు కూడా ఎంత హుషారు చేసి, రాగి కృష్ణారెడ్డి కొడుకులు ఎంత హుషారున్నారంటే చచ్చిపోయిన వాళ్ళ పేర్లు 2 చచ్చిపోయినారు. ఏది ఎస్సీలు చచ్చిపోతే దొంగ సంతకాలు పెట్టి హైకోర్టులో పిటిషన్ పెట్టి ఆ తర్వాత రెవెన్యూ రికార్డే మార్చేసారు. పేరు ఎవరిని పెట్టి తెలుసా? కొడుకుల పేరు తెలుస్తుందని కోడళ్ళ పేరు పెట్టి మీదే నడుస్తుంది కోడళ్ళదే. ఆడోళ్ళదంటే ఓడేమనుకుంటుండు. ఇవన్నీ ధరణిలో దండుకుంటే మా రేవంత్ రెడ్డి అదేవిధంగా రాహుల్ గాంధీ ఏమన్నాడు? మేము వస్తే ధరణి రద్దు చేస్తా అన్నాడు. నిజమే. ఈ ధరణి ఎందుకు వచ్చింది రాబాయ్ నాకు? మేమన్నాము 5 ఎకరాలు ఉన్న వాళ్ళకే నువ్వు దళిత ఏది రైతు బంధు అంటే ఇవాళ 40-50 ఎకరాలని కూడా దళిత బంధు ఎవడు పనే చేస్తలేడు. నేను అడిగిన ఒక దోస్తును, ఎవరా నీకు 20 ఎకరాలు ఏమన్నా వ్యవసాయం చేస్తే ఏమి వెళ్తుందే, నీకు దండం పెడతా, 2 సార్లు వస్తున్నాయి చాలా. అయితే గరీబ్ వాళ్ళకి ఏం మిగిలింది? ఎస్సీ ఎస్టీలకు ఏం మిగిలింది? ఇవాళ చూడు గిరిజనులలో కూడా ఆలోచన వచ్చింది, అడవులు నరికేస్తున్నారు. మీరేం చేసిండ్రా బాబు? పోడు భూములు ఇస్తానని ఇచ్చిండ్రా లేదా? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చింది. అంతేకాదు డాక్టర్ మన్మోహన్ సింగ్ రావడంతో 2 లక్షల ఎకరానికి 2 లక్షలు మేము మాఫీ చేశాం. 70,000 కోట్ల రూపాయలు ఒకే సంతకంతో చేసినాం. నువ్వేం చేసినావురా బాబు? ఏం చేసినావు? కేవలం ఇవాళ మాయ మాటలు చెప్పి నరేంద్ర మోడీ నిన్నటి దానిక మా కేసీఆర్కు నరేంద్ర మోడీ ప్రేమ ఉండే. గజ్వేల్కి వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా? नरेंद्र जी मुझे कुछ नहीं चाहिए, आपके दिल में चाहिए, दिल में। अब क्या हुआ रे भाई? नरेंद्र मोदी से तू लड़ रहा, हम पहले ही बोले धोखेबाज है, तू भी उधर ही मिला था। अब दोनों का झगड़ा शुरू हो गया। हमको क्या मिलने वाला है भाई? अब तू जो वादे करे वो करो। आज तक किसी को करा क्या? कुछ बोलो। बड़े लोगों को पटवा, कॉर्पोरेट वालों को आकाश में ले जा रहा, गरीब को जमीन में जगड़ा रहा। उसी वक्त राहुल गांधी कन्याकुमारी से कश्मीर तक चल रहा है। एवढा दिरीना भाई पडदान का? एवढा दिरीना
3800 కిలోమీటర్లు తిరిగిన ఏకైక నాయకుడు. అది కూడా ఒకటే నేనన్నా కోటేసుకుని ఆయన టీ షర్ట్ మీద తిరిగిండు. ప్రజల కష్టాలు ఏమున్నాయో తెలుసుకోవడానికి వచ్చిండు. రైతులను అడుగుతున్నాడు, మహిళలను అడుగుతున్నాడు, వృద్ధులను అడుగుతున్నాడు. ఏమన్నా డెవలప్ అయిందా అంటే ఎక్కడ పోయినా సార్ ధరలు పెరిగిపోయినాయి, గ్యాస్ పెట్రోల్ ధర పెరిగిపోయింది, డీజిల్ ధర పెరిగిపోయింది, కుకింగ్ గ్యాస్ పెరిగిపోయింది అన్నారు. మీరు ఎవరికి సైడ్ చేసిందా బాబు? ఇవాళ మేమేదో చేస్తామంటున్నారు. వీళ్ళు చేసేది ఒక్కడే. ఎవడన్నా ఎక్కువ మాట్లాడతారు అనుకో ఏ పార్టీ వాడు, వారి మీద ఈడీ కేసులు లేకుంటే సిబిఐ కేసులు. ఇప్పుడు ఆఖరుకు ప్రభుత్వాలనే బంద్ చేస్తున్నారు. గెలిపిస్తారు, మీరు ఓట్లు వేసారు, మాకు వేసిరా లేదా? 19 మంది గెలిస్తే 12 మంది వెళ్ళిపోయినారు. ప్రజలకు మోసం చేస్తూ అందుగురించి అన్నాడు వెంకయ్య నాయుడు. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ టు వెంకయ్య నాయుడు ఈజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఇన్ రాజ్యసభ. ఏమన్నారు తెలుసా? ఈ దళపతులు పోవాలంటే దీని మీద ఒక లా రావాలన్నాడు. పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే ఆయనను కూడా పక్కకు పెట్టేసారు. ఇవాళ ఏమైంది? ఇవాళ మహారాష్ట్రలో ఏమైంది? ఏ పార్టీ అయితే తరతరాల ఉంటుందో ఆ పార్టీకి సింబులే చేంజ్ చేసారు. ఏంది ఇది? ఏకనాథ్ షిండేకి ఇచ్చేసారు గుర్తు. ఏమన్నట్టు ఇది? దాని మీద సంజయ్ రౌత్ ఏమంటుండ్రు? 2000 crore ఎలక్షన్ కమిషన్కి పోయి నా దగ్గర రికార్డు ఉందంటున్నాడు. అవినీతి గురించి నీకేందా మాట్లాడేది? నరేంద్ర మోడీ तेरी सरकार पूरा गुनाहों का बना हुआ है. ఇవాళ సమయం ఆసన్నమైంది మిత్రులారా. ఈ జనాన్ని చూస్తుంటే ఆనాడు వరంగల్లో పెట్టినటువంటి జనం 5-6 లక్షల మంది వచ్చిండ్రు. అప్పుడే మార్పు జరిగింది. ఆ మార్పుతోటే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర పెట్టడం, లో మనం సర్కార్లు వచ్చిన ఆయన కూడా పాదయాత్ర చేశాడు. ఇవాళ ఏమంటున్నాం? ఆ అమ్మకు తెలుసు, ప్రియాంకకు, మా తమ్ముడు ఇన్ని కిలోమీటర్లు తిరిగితే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఇందిరాగాంధీ మన్మరాలు కదా. ఆస్తి ఆ జోడో అంటే కాదురా బాబు, కిందని వీధికి పెట్టబోయి వీధికి లేపని, పేదవాన్ని పైకి లేవదనేది ఆస్తి ఆ జోడో. దీని మీద అండర్ ఎస్టిమేట్ చేయకుండా పేదవాన్ని పైకి తేవాలి. నరేంద్ర మోడీ కోటీశ్వరులు చేస్తున్న అదాని అంబానీలను మనకేం మిగిలిందిరా బాబు? అందుగురించే నాకు కూడా ఒక ఆలోచన వచ్చి, ఏది మొన్న ఖమ్మం జిల్లాకు వెళ్ళి భద్రాచలంలో కార్యకర్తల ఆవేదన నేను తెలుసుకున్నా. ప్రతి కార్యకర్త ఏమంటుంటే, మొన్న ఒక లేడీ, షీఈ్ ఎడ్యుకేటెడ్ లేడీ, హనుమంతరావుజీ, హౌ లాంగ్ యూ కెన్ ఫైట్ లైక్ దిస్? టుడే యూ షుడ్ ఎవ్రీబడి షుడ్ బి యునైటెడ్ అన్నది. అందుగురించే రేవంత్ నడరా బాబు నువ్వు అన్నా. ఎందుకన్నా? మనం కలిసి ఉంటే కిందోడు కూడా కలిసి ఉంటాడు రా. లేకపోతే వాడు అంటుడు, ఏమే 8 ఏళ్ళ నుంచి మేము చస్తుంటే మీరెందుకు కొట్లాడుతున్నారు అని మమ్మల్ని అడిగిర్రు. మీలో మార్పు రావాలి. ఇక మీరు కూడా కలిసి ఉండాలి రా భయ్. ఇక చిన్న చిన్న తప్పులు చేయకు, మీకు దండం పెడతా. పవర్ వస్తుంది, మీరందరు కలవాలి. ప్రజల్లో మార్పు వస్తుంది. యాంటీ ఇంకంపెన్స్ ఉంది బీఆర్ఎస్ మీద, అదేవిధంగా నరేంద్ర మోడీ మీద. ప్రజలు కూడా హిందూ దేశాన్ని చేయాలంటాడు. ఎందుకు చేస్తారా నువ్వు హిందూ దేశం? వీర్ సవార్కర్ దేశానికి త్యాగం చేసినారా బాబు? వీర్ సవార్కర్ జైల్లో ఉండి నేను ఇంకా యుద్ధంలో పాటు చేయ, ఉద్యమంలో పాటు చేయ, స్వాతంత్రం గురించి కొట్లాడంటే వానికి భారత రత్న ఇవ్వాలని అంటారు. నైరును పక్కకు పెడతారు. ఎన్ని రోజుల్లో ఇట్లా మీరు చేసేది? చరిత్రను ఉంటా రాస్తున్నారు. ప్రతి ఒక్కరు చదవండి. మహాత్మా గాంధీ అడుగుజాడలో నడిచి ధనిక కుటుంబంలో పుట్టి పేదవాళ్ళ గురించి ఆలోచన చేసే నైరు కుటుంబం కావాలన్నా? వీర్ సవార్కర్, టీపు సుల్తాన్ ఏం తప్పు చేసిర్రు? ఆడొక మీటింగ్లు అంటాడట, మంత్రి గారికి తెలివి ఉన్నదో లేదు, అది కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏమంటారు తెలుసా? ఆకు టీపీ మున్సాన్ దారియే యానైతే వీర్ సవార్కర్ అంటే ఏం అన్యాయం అండి? ఈ దేశాన్ని ముక్కలు చేస్తారా బాబు? కలిసి ఉందాం. దేశ స్వాతంత్రం హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు పనిచేసిర్రు. మౌలానా చేశాడు, భగత్ సింగ్ చూడు, मेरा सर कटाने को तैयार हूं, मैं अपालजी नहीं देता అన్నాడు. ఎవరు? ఒరిజినల్ గా ప్రాణాలు అర్పించినోడు వీర్ సవార్కర్. ఏడుకెళ్ళి వచ్చిండ్రా భయుడు? మీరు ఎన్నేళ్ల తర్వాత నాగ్పూర్లో జెండా ఎక్కించిండ్రా? ఇది ఆర్ఎస్ఎస్ హిందూను డివైడ్ చేసి
ముస్లిం మనకి వేయరని హిందూ ముస్లింలను ఎలగొట్టాలని చూస్తున్నారు. అది జరిగే సెక్యులర్ పార్టీ మహాత్మా గాంధీ నుంచి ఈనాడు కూడా ఇందిరాగాంధీ వరకు, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తర్వాతనే ఇవాళ బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగింది. మళ్ళీ మరొకసారి మీ అందరికీ దయచేసి మీరందరూ కలిసి ఉండండి. కలిసి ఉంటే మీరు కలిసి ఉండండి, మేము కలిసి ఉంటాం, కాంగ్రెస్ తీసుకొద్దామని చెప్తూ మరొకసారి ఈ వరంగల్ మీటింగు 2004లో ఏ విధంగా వచ్చిందో అదేవిధంగా కాంగ్రెస్ రావాలి. మేమందరం కలిసి ఉన్నాం, తగాదాలు లేవు. అప్పుడప్పుడు పేపర్లో లేదో పెడతారు, అయినా మాకు అర్థమైంది. మేమందరం కలిసి ప్రాపర్టీ ట్యాక్స్తో మీరు కూడా కలిసి ఉండాలని చెప్తూ మరొకసారి బడుగు బలహీన వర్గాలకు లాస్ట్ మాట చెప్తున్నా. బడుగు బాబు బడుగు బలహీన వర్గాల సభ ఒకటి పెట్టాలి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ. అప్పుడే వాళ్ళందరూ మన ఓటు బ్యాంక్ వాళ్ళదే. ఆ ఓటు బ్యాంకు తేవడానికి రేవంత్ రెడ్డికి చెప్తాను, అదేవిధంగా మాణిక్ రావు ఠాక్రేకు కూడా చెప్పి తప్పనిసరిగా బడుగు బలహీన వర్గాల సభ పెడితే మళ్ళీ మన ప్రభుత్వం వస్తుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన రాజేందర్ రెడ్డి గారికి, మిగతా మిత్రులందరికీ పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.